ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు సర్వము తానై ఉండేడి అకలంపును ఆత్మసాక్షు అర్థి భజింతున్. ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు సకలము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థిదలంతు. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, ఈరోజు బ్రహ్మజ్ఞాన బోధ, ఆత్మజ్ఞాన బోధ కనుక నేను అటువంటి మధ్యనే ప్రార్థనకు ఎన్నుకున్నాను. నిన్న పౌర్ణిమ నాడు చేసినటువంటి భుజ ప్రతిష్ఠ, ఆ రోజే పచ్చి స్తంభాన్ని నిలిపారు. దాని మీద ప్రణితవి దిగించి మతంగ మహర్షి కావ్యగానం చేస్తూనే, కార్తీక కావ్యగానం, ఆ దీపముతో సహా ఆ ధ్వజస్తంభం కూలిపోవడం, అందు నుంచి ఒక మానవుడు బయటికి రావడం, తాపసును స్తుతించి గాథలు వినిపిస్తున్న మతంగ మహర్షికి నమస్కరించి, మహర్షులారా మీరు చాలామంది ఉన్నారు, మరి ఇంత నీచ జన్మ ఎత్తి ఆఖరికి చెట్టునై పుట్టాను, ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ నుంచి తరించి దివ్య జన్మ కావాలి అనుకుంటే, కైలాస వైకుంఠాలు కావాలని అనుకుంటే నాకు బ్రహ్మజ్ఞానం కావాలయ్యా, ఎవరైనా వినిపించి నన్ను తరింపజేయమని కోరుకున్నాడు. అప్పుడు అంగీరసుడనే ముని ముందుకొచ్చి చెప్తున్నాడు. అద్భుతమైన పద్యాలు వినండి. ఆత్మకరుగంగా అంగీరసుడను మౌని అనడి మౌని ఆదరించుచు అతనిక భయమసగి జ్ఞాన మార్గంబు వివరింప పూనుకొనెను జ్ఞానసిద్ధుల పత్ర సంస్థవముగాదే. వాని ప్రార్థనకు కరిగిపోయి, సరే నాయనా నీకు నేను ఆత్మబోధ చేస్తానని ముందుకొచ్చాడు అంగీరస మహర్షి. వచ్చి జ్ఞాన ప్రబోధ చేయడానికి మూనుకొన్నాడు. ఎప్పుడు కూడా జ్ఞానంలో పండిన వారి యొక్క పాత్రలు ఉన్నాయి, వారి నడవడలు. ఆయనే ముందుకొచ్చి తరింపజేసేదానికి జ్ఞానబోధకు ముందుకొచ్చాడంటే వాళ్ళ చరిత్రలు నిజంగా సంస్థవముగాదే అన్నాను. పొగడదగినదే కదా. చెప్తున్నాడు, బాగా వినండి. కర్మ కథాన ఆత్మ పలుకాయములునుచు పోషణార్థమై కర్మలు నర్చుచున్ పలు వికారమునర్చి శరీరబంధమవు కర్మల వాసనా బలము కాయమునొక్కటిగాక ఆత్మలన్ ఆత్మకున్ మర్మతరంబుగా నలిమి మాయల ముంచుచు తేల్చుచుండేది. వివరణ లేని ఒక్క ముఖార్థం కాదు సామాన్యులకు. కర్మకథంలో మనం చేసిన పురాకృత సుకృతమనండి దుష్కృతమనండి, ఆత్మ ఒక్కడే, అది నశించదు. అనేక కాయాలు చేసేది ఆత్మే. ఆత్మ ప్రబోధంతోనే సర్వం జరుగుతున్నాయి. శరీరము దానికి అనుసరించి నడుచుకుంటుంది. ఆత్మ పలు కాయములునుచు అనేక జన్మలెత్తుతూ అనేక శరీరాలు ధరించుతూ పోషణార్థమై కర్మలు ఉనర్చుచుండు అనేక కర్మలు చేస్తూ ఉంటుంది. జానడి పొట్ట కొరకు
బంధాలు ఏర్పడతాయి, భార్య పిల్లలు ఇవెల్లా నాది అనేది. అందుకే మళ్ళీ అది కర్మలో నడుస్తూ ఉంటుంది. వికారమునట్టి శరీర బంధము కర్మల వాసనాబలం. ఈ శరీరానికి సంబంధించి కర్మలు చేస్తాం, చేతులతోనూ కాళ్ళతోనూ మనస్సుతోనూ అన్నిటితో. మరి కర్మల వాసన కాయము నొక్కడిగాక ఆత్మకు మర్మతరంబుగా నలిమి. అది శరీరానికి ఒక్కదానికే కాదు. ఆ కర్మలు ప్రబలమైనప్పుడు, దుష్కర్మలైనప్పుడు కుష్ఠరోగాలు ఇవెల్లా అంటే ఆ శరీరాన్ని బాధిస్తాయి. అది ఏమవుతుంది? ఆత్మకు కూడా క్రమక్రమంగా మర్మతరంబుగా నలిమి మాయల ముంచుతూ తెలుచుతుంటే తను చేసే పనిని బలపరచమని ఈ శరీరం కూడా ఆత్మను కూడా మాయ కల్పిస్తూ ఉంటుంది. నేను నాదని జీవాత్మ నెగడుచుండి. ఆత్మ పరమాత్మ, ఈ జీవాత్మ ఒకటి ఉంది, జీవుడు. దానికేమొస్తుంది? నేను నాది, నేను ఈ పని చేశాను అని చెప్పుకుంటూ అహము శబ్దాన కాయంబున ఆశ్రయించి అహం పెరుగుతుంది, గర్వం. ఆ గర్వము శరీరంలో చొచ్చుకుంటుంది. సచ్చిదానందమూర్తి అయి సాగు ఆత్మ ఎప్పుడు పరిశుద్ధము, పవిత్రం. సత్ చిత్ ఆనందమూర్తి సర్వవేళ సర్వావస్థల్లో సత్యం పైన, ధర్మం పైన, ఆనందం పైన ఉండేటువంటి ఆత్మ ఇంద్రియంబులు నడుపు తానెడము నిలచి. పంచేంద్రియముల, జ్ఞానేంద్రియములు, దశేంద్రియాలు నడుపుతూ ఉంటుంది. తాను అంటారట్టుగా. ఏది? ఆత్మ. ఇనుము సూదంటి రాయిని ఎట్టులు అట్టి పెట్టుకొని ఉండునో అట్టిలే వివిధమైన ఇంద్రియాలెల్లా ఆత్మ నర్చించి మసలు. ఇనుమును సూదంటి రాయి ఆకర్షిస్తుంది. అప్పుడు సూదంటి రాయిని అంటిపెట్టుకొనే ఉంటుంది ఈ ఇనుము, అది గట్టిగా పట్టుకున్నంత వరకు. అలాగనే అంటిపెట్టుకొని ఉంటాయి ఇంద్రియాలెల్లా. ఆత్మను మెయిన్గా చేసుకొని ఆత్మను పూజిస్తూ, ఆత్మను గౌరవిస్తూ ఇంద్రియాలలో నడుస్తుంటాయి. అట్టి ఆశ్రయభూతంబు ఆత్మశూన్యం. ఈ దశేంద్రియ వికారముల కనండి, సాకారముల కనండి, మంచి చేస్తూ చెడ్డ మూలమేది? ఆధారం ఆత్మ. అలసి సొలసిన తరువాత ఆదమరచి అనేక పనుల్లో నిమగ్నమైన నేను ఈరోజు గాఢంగా నిద్రపోతాను, నాకు తెలుసు. అలసి సొలసిన తరువాత ఆదమరచి శరీరం మర్చిపోతాం. నిద్రపోయిన జీవి ఎక్కడ పండుకున్నాడు, ఎప్పుడు పండుకున్నాడు, ఎట్లా పండుకున్నాడు అన్నీ గాఢ నిద్రకు పోయి తాను నిద్రలేచి తాను సుఖముగా నిద్రించి తను పలుకున్నట్లు. అబ్బా, శరీరం మర్చిపోయినాను, నిద్రపోయినా, ఎంత హాయిగా ఉండింది అని పలుకున్నట్టు పలికించు నదియే ఆత్మ. ఆత్మ సుఖానుభూతి పొంది ఆ మాటలు పలికిస్తుంది. ఆ సుఖము, ఆ విశ్రాంతి ఆత్మకు దొరికింది. దీపము గాజు బుడ్డిని ప్రదీప్తము చేసి వసించు మాటి. ఓ గాజు బుడ్డిని, పూర్వం చిమ్నీ బుడ్డు, దీపం వెలిగిస్తే గాజు బుడ్డి ఆరిపోకుండా రక్షణ ఇస్తుంది. ప్రదీప్తము చేసి వచించు మట్టి ఆ గాజు బుడ్డి. ఉద్దీపన నవ్వుతూ ఆత్మ మన దేహమునంతయు దీప్తినించు. శరీరం అనేది గాజు బుడ్డితో సమానం, నీటి బుడగతో సమానం కూడా. దీనికి ఆత్మ అనేది కాంతి నింపుతుంది. ఆ గోపనమైన ఆత్మ
రతిగూడి మనకు అది కనపడదు, లోపల ఎక్కడో ఉంటుంది. ఆత్మ సదా పరమాత్మతత్వమై అదేమో ఎల్లప్పుడూ పరబ్రహ్మస్వరూపంగానే ఉంటుంది. ప్రేమ కళ ప్రేమం కళత్ర పుత్రుల నువ్వు వీడక మోహముతో చెలంగేది. చూడండి, నా కొడుకు, నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తి ఎప్పుడు ఈ మోహంతోనే ఉంటూ ఉంది ఆత్మ. తత్ అనగానే పరమాత్మయై చెలంగు తత్వమసి. తత్ అంటే పరమాత్మ, త్వమనగా జీవాత్మయై చెలంగు. అది పరమాత్మ జీవాత్మ, ఈ రెండు సంయోగమే తత్వం అసి, తత్వమసి. ఆ పరబ్రహ్మ తత్వము నేనై ఉన్నాను అని పవిత్రాత్మ చెప్పుకోవచ్చు. తత్వమందలి అర్థసంధానమరయ, ఈ తత్వశబ్దం అక్కడి నుంచే తాత్వికం వచ్చింది. ఆత్మనంటక ఒక్క దేహంబునంటూ అన్నీ కూడా నేను నాది వెళ్ళ ఆత్మకంట దేహానికే. జన్మ మృత్యువులాదిగా జరుగు క్రియలు, పుట్టడం, పెరగడం, చావడం, ఇవి ఆత్మనంటంక ఒక్క దేహంబునే అంటూ పుట్టడం, పెరగడం, గిట్టడం. ఆత్మ నశించదు. చినిగిపోయిన వస్త్రం ఇడ్చి నూతన వస్త్రం ధరించినట్టు వేరే దేహాన్ని చూసుకుంటుంది. ఒక్క దేహమున సచ్చిదానంద రూపమై సర్వమగుచు నెగడు ఆత్మయ పరమాత్మ నిశ్చయముగా. వాడు ఇహలోక సంబంధమైన అసూయ, ద్వేష, క్రోధ, మోహ, మనమాశ్చర్యాలు విసర్జించి సచ్చిదాన ఎప్పుడు శాంత పురుషులై ఆనంద పురుషులై సత్యాన్ని పలుకుతూ ఉంటే అటువంటి ఆత్మస్వరూపుడే పరమాత్మ. రాముడేమి మానవుడే, కానీ దేవుడు అంటున్నాం. ఎవరు కూడా మానవుడని అంగీకరించరు. అంటే ఆయన తత్వము పరమాత్మ తత్వానికన్నా ఉత్కృష్టంగా ఉంది, పరబ్రహ్మ తత్వానికన్నా ఆదర్శంగా ఉంది. అందుకని రాముడు దేవుడైనాడు, కృష్ణుడు దేవుడైనాడు. కృష్ణుడు దేవుడు కావడమేమి, వాళ్ళ మేనమామ కంసుడు రాక్షసుడు కావడమేమి. మీరే చెప్పండి. సుక్షత్రియ వంశం అది. వాడు రాక్షసుడైనాడు చర్యలతో, అల్లుడేమో దేవుడైనాడు. మన యొక్క ప్రవృత్తిని బట్టి మనం నిర్ణయింపబడుతూ ఉన్నాం. అట్లే సచ్చిదానంద స్వరూపుడై మెలిగేవాడల్లా కూడా పరమాత్మతో సమానం. కర్మఫలంబు జీవులకు కల్పితమవుచు. ఓ కర్మ చేయడం, దాన్ని అనుభవించడం జీవులకి తప్పనిసరి, అవశ్య భోజ్యమవు. గత జన్మ కర్మలు కూడా ఈ జన్మకు వర్తిస్తాయి, అనుభవించక తప్పదు ఎంతటి వారికైనా. రాముడు అన్ని కష్టాలు పడినాడు భార్యను పోగొట్టుకొని. మరి రాముడు లాంటి విష్ణువునికే అన్ని బాధలు తప్పనప్పుడు సామాన్యులం మనం ఎంత అది అనుభవించాలి. అవశ్య భోజ్యమవు. కర్మ ఫలానుసారమున కల్పన చేయుతూ దేహము ఈశుడి, దేహము ఈశుడు. మన కర్మలను అనుసరించి మనకు ఈ దేహమును ఇస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. చెట్టుగా పుట్టొచ్చు, పుట్టగా పుట్టొచ్చు, నల్లిగా, దోమగా, గేనుగగా మన కర్మలు అనుసరించే ఆ దేహాలు వచ్చినాయి. ఇది కల్పించేవాడు ఈశ్వరుడు. ఈ మర్మం ఎరింగి మానవుడు మాయను ద్రోషి, మన చేతులు ఏం లేదు, పరమాత్మ చేతుల్లోనే. మనం చేసే కర్మలు మన వెంట వస్తాయి, జాగ్రత్త అని విశుద్ధ చిత్తుడై ధర్మముతోడ వర్తిల్లిన దక్కును మోక్షపదంబు వెన్నెస. పాపం అంటే భయం ఉండాలి. ఇప్పుడు కలియుగంలో పోయింది.
పెద్దలు అంటే గౌరవం ఉండాలి, గురువులు అంటే గౌరవం ఉండాలి. అది లేని నాడు వానికి నరకమే. మరి ధర్మముతో వర్తించేవానికి ఇహలోకంలో కూడా సుఖం దక్కుతుంది, మోక్షం దక్కుతుంది. అనిన ధ్వజ ప్రసూతుడు అంగీరస మహర్షి చేసిన బోధ ఇది ఎవరైనా ఇంట్లో రాసి పెట్టుకొని పఠిస్తూ ఉండొచ్చు. బోధ ధ్వజ ప్రసూతుడు, ధ్వజం నుండి పుట్టాడు వాడు. సమాహిత బుద్ధిని ఆలకించి బాగా శ్రద్ధగా విన్నాడు, బుద్ధిని అక్కడ పెట్టి. ఓ మునివర తావకానుభవ పూర్వక దివ్య మహత్వతత్వమున్ మనమున హత్తి నిల్పితివి మాయదొల్లంగే. అయ్యా, దివ్యమైన ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని చెప్పావు. ఇది నా హృదయానికి హత్తుకున్నాయి. నా అజ్ఞానము మాయా తొలగిపోయింది. భవత్ ప్రబోధచే తనువు మనంబు నీకిడిచి నా మనస్సు, నా ప్రాణము, సర్వస్వం నీకు ఇచ్చాను. తారక మంత్రమనుగ్రహింపవే. మరి నేను మోక్షం పోవాలంటే తరింపజేయు మంత్రమే తారక మంత్రం. రామభక్తుడైతే రామ్ 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 చాలా. ఇప్పుడు సినిమాల్లో, టీవీల్లో ఎక్కువ జై శ్రీరామ్ వినపడుతున్నాయి. అలాగా ఇంకా చెప్తున్నాడు ధ్వజ ప్రసిద్ధుడు. నట్టడవిలోన నేనొక చెట్టునగుచు. కీకారణ్యం నట్టడవి, నేను ఒక చెట్టునగుచు. పుట్టనోచితి ఒక చట్టు గుట్ట పైన. ఒక చట్టు గుట్ట, ఆ చీలికల్లో నేను పుట్టి పెరిగాను. అట్టి టకార ప్రాసం. నన్నిటు చేసిన జట్టి మీరే. నన్ను ఈ విధంగా మానవ జన్మ ఇప్పించినటువంటి సమర్థుడు మీరే. ఎట్టు చేసిన పాపాలు పట్టి బిడువ, ఎట్టు చేసిన పాదాలు పట్టి బిడువ. నువ్వు చీదరించుకున్న నీ పాదాలు నేను వదలను, నాకు తారక మంత్రం కావాలా అన్నాడు. అనుచు పదంబులన్నరగి ప్రార్థన చేయ ధ్వజాత్మ సంభవుండు. వాని తనుపగనెంచి మౌని కరతామర సంపున లేవని. వాడు తారక మంత్రం ఉపదేశించమని కాళ్ళు పట్టుకున్నాడు, విడవలే. అప్పుడు భుజం మీద చేసి లేవనెత్తుతు తనువు స్పృశించి ముందు గురుగు చేయవు. వాణి తల నిమరాలి, అలా వీపు నిమరాలి చాలు. అపాదమస్తకం పల్ల శీర్షము వీపు నిమిర్తే చాలు. స్పృశించి వచ్చా నిన్ను ధన్యులు చేసేదా, కృతార్థుని చేస్తాను ఆయన. ఆర్ష మార్గమే అనుసరణీయమై వరలి ఆర్తిని బాపెడు విన్ము తద్గతుల్. ఆర్ష మార్గము, ఋషి మార్గము, అదే వేద మార్గం. అదే మన బాధలు మాన్పి ముక్తికి చేరుస్తుంది. విను. తనువది శాశ్వతం బనడి ధ్యాస నరుండిటు. ఈ శరీరము శాశ్వతం అనుకొని నరుడు ఏం చేస్తాడు? నరుండిల జ్ఞాన సూనుడై తనువది శాశ్వతం బనడి ధ్యాస నరుండిట జ్ఞానశూన్యుడై మనుచు దురంత దోషము. దురంత దోషమున మాయలు కప్పగా దుర్విమోహ సంజనిత సుఖోపభోగముల సాగుచు
సర్వము విస్మరించి ఆ ఘనతని చాటి నా ఘనతని చాటుచుండు కలకాలము నిల్చునే వాణి తేజయున్ కలకాలము నిల్చునే వాణి దేహమును కలకాలము నిల్చునే వాణి దేహమును. మూర్ఖుడు ఈ శరీరం శాశ్వతమని జ్ఞాన విహీనుడై దురంత దోషములు మాయ అనేక జన్మల యొక్క దుష్కృతులల్లా మాయలు గొప్పగా విమోహంతో సుఖభోగాలు అనుభవిస్తూ సర్వము మరిచిపోయి దేవుడు దైవము ధ్యానము సత్కృతి అన్ని వాడు కలిసి వచ్చినప్పుడు అదెల్ల తాను చేసిన ఘనతని చాటుచుండును. కానీ ఏది కూడా కలకాలమా శాశ్వతమా? కారే రాజులు రాజ్యములు గలుగరే గర్వోన్నతిని పొందరే వారేది సిరిమూట కట్టుకొని పోవంచాలిరే పేరైనంగలదే అంటాడు బలిచక్రవర్తి శుక్రునితో. అందుకే ఏది శాశ్వతం చూడండి. ఇక్కడికి 17వ అధ్యాయం ముగిసింది. ఓం తత్సత్ సర్వం దేవీ అర్పణమస్తు.